మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్లో మిస్సింగ్ కలకలం సృష్టించింది. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి శివలీల అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకోటపల్లి మండలం ముష్టిపాద గ్రామానికి చెందిన రాముడు శివలీల దంపతులు ఏడాది క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి బోడుప్పలకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 23న ఉదయం 8 గంటలకు కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రాముడికి ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలు కనిపించలేదు. దీంతో భార్య ముగ్గురు పిల్లల కోసం స్థానికంగా ఆరా తీశాడు. ఎలాంటి సమాచారం దొరక్కపోవడంతో మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రాముడు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్లో మిస్సింగ్ కలకలం సృష్టించింది. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి శివలీల అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకోటపల్లి మండలం ముష్టిపాది గ్రామానికి చెందిన రాముడు శివలీల దంపతులు ఏడాది క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి బోడుప్పలకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 23న ఉదయం 8 గంటలకు కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రాముడికి ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలు కనిపించలేదు. దీంతో భార్య ముగ్గురు పిల్లల కోసం స్థానికంగా ఆరా తీశాడు. ఎలాంటి సమాచారం దొరక్కపోవడంతో మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రాముడి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, సాయంత్రం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుప్పల్లో ఉంటున్నటువంటి గృహిణితో పాటు ముగ్గురు పిల్లలతో అదృశ్యమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన పెద్దకోటపల్లి మండలం ముష్టిపాది గ్రామానికి చెందినటువంటి రాముడు ఇటు శివలీల దంపతులు సంవత్సరం క్రితం దాదాపు ముగ్గురు పిల్లలతో కలిసి బోడుప్పల్కి వచ్చి కూలి పని చేసుకుంటూ దినసరి కూలీలుగా ప్రస్తుతం అక్కడ ఉంటూ నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ నెల 23వ తేదీన రోజువారీ కూలీ పనిలో భాగంగా ఉదయం 8 గంటలకు కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి రాముడు ఇంట్లో తలుపు తీసేసరికి ఇంట్లో ముగ్గురు పిల్లలు భార్య ఒక్కసారిగా కనిపించలేదు. దీంతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా పోవడంతో ఇటు భార్య ముగ్గురు పిల్లల కోసం ప్రస్తుతం కుటుంబ సభ్యులకు కూడా ఆరా తీశారు. దీంతో ఎక్కడ కూడా సమాచారం లభ్యం కాకపోవడంతో భార్య పిల్లలు అదృశ్యం కావడం పైన ఈ ఘటనకు సంబంధించి మేడిపల్లి పోలీసులకు భర్త రాముడు ఫిర్యాదు చేశాడు. రాముడు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల నుండి సీసీ ఫోటేజ్తో పాటు ఆ భార్య వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా ప్రస్తుతం శివలీల ఆచూకీ కోసం పోలీసులు ఒకవైపు గాలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.